అల్లూరి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడిన అల్లూరి సీతారామరాజు గారి 102వ వర్ధంతి సభ మరియు మజ్జిగ కేంద్ర ప్రారంభం. నోరు లేని అమాయక గిరిజనులను సంఘటితం చేసి అత్యంత శక్తివంతమైన బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని గడగడలాడించిన మన్యం విప్లవీరుడు అల్లూరి సీతారామరాజు గారి 102 వర్ధంతి సందర్భంగా అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో నేడు వర్ధంతి సభ ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సభలో అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం ట్రస్ట్ చైర్మన్ శ్రీ సిహెచ్ నరసింగరావు గారు, పెందుర్తి పాలిటెక్నిక్ మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్. చంద్రశేఖర్ గారు పాల్గొని ప్రసంగించారు. ముందుగా అల్లూరి గారి చిత్రపటానికి ముఖ్య అతిథులంతా కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. అల్లూరి కార్యక్రమాల కమిటీ ఇన్ఛార్జ్ శ్రీ రాజేశ్వరరావు సభికులకు ఆహ్వానం పలుకగా అల్లూరి ట్రస్ట్ కోశాధికారి శ్రీ విఎస్ పద్మనాభరాజు సభకు అధ్యక్షత వహించారు. ముఖ్య వక్త శ్రీ నరసింగరావు గారు మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు మన విశాఖ జిల్లా పాండ్రంగిలోనే జన్మించారని, కొంతకాలం మన విశాఖపట్నంలోని ఏవిఎన్ కళాశాలలోనే చదువుకున్నారని, అమాయక గిరిజనుల దుర్భర స్థితిగతులను, వారిపై బ్రిటిష్ చేస్తున్న దౌర్జన్యాలను, దోపిడీలను చూసి చలించిపోయి వారిని సంఘటితం చేయడమేగాక అహింసా పద్ధతుల ద్వారానే పరిస్థితులు మారవని, దీనికి సాయుధ పోరాటమే పరిష్కారమని భావించి సాయుధ పోరాటానికి అవసరమైన ఆయుధాల కోసం ముందుగానే పోలీసులకు తెలియజేసి పోలీస్ స్టేషన్స్ పై దాడి చేసి ఆయుధాలు సమకూర్చుకుని గిరిజనులతో కలిసి పోరాడి బ్రిటిష్ వాడికి కంటిమీద కునుకు లేకుండా చేసేడని, అల్లూరి ఆచూకీ కోసం బ్రిటిష్ వాడు గిరిజనులను పెడుతున్న చిత్రహింసలను చూడలేక సీతారామరాజే స్వయానా లొంగిపోయి పోలీసు తుపాకీ తూటాలకు బలి అయ్యాడని, ఈరోజు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర ఫలాలు అల్లూరి వంటి వీరుల త్యాగఫలితమని, సామ్రాజ్యవాదం ఉన్నంతకాలం ప్రజలకు శాంతి ఉండదని, ఈరోజు అమెరికన్ సామ్రాజ్యవాదం యొక్క దుర్మార్గ చర్యల ద్వారా మరోసారి రుజువు అవుతోందని, కావున అమెరికన్ సామ్రాజ్యవాదానికి అందుకు వత్తాసు పలుకుతున్న బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడి వాటిని త్రిప్పికొట్టడమే అల్లూరికి ఇచ్చే నిజమైన నివాళి అని తెలిపారు. విరాళమందించినందుకు విశాఖపట్నం ఉత్తరం మాజీ ఎమ్మెల్యే శ్రీ తైనాల విజయకుమార్ కి ధన్యవాదములు తెలియజేస్తున్నామని, వీరేగాక ఎల్ఐసి, బ్యాంక్ తదితర రంగాలకు చెందినవారు కూడా విరాళాలు అందించారని, వారందరికీ పేరుపేరున ధన్యవాదములు తెలియజేస్తున్నామని, మండువేసవి తాపం నుండి ప్రజలకు ఎంతో కొంత ఉపశమనం కలిగిస్తున్న ఈ మజ్జిగ కేంద్రం నిర్వహణ కోసం దాతలు ముందుకొచ్చి విరాళాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ రోజు సుమారు 2500 మంది పైగా మజ్జిగ కేంద్రాన్ని వినియోగించుకున్నారు.